ఇది వచ్చేసి పర్పుల్ బ్లూ. అంటే బ్లూలోనే సమ్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి కదండి, అలాంటి షేడ్ ఇది. అయితే దీన్ని మనం అనేది కాంబినేషన్గా తీసుకున్నాం, ఎందుకంటే మొత్తం లెహంగా కూడా సేమ్ ఇదే కలర్ ఉంది. రిమైనింగ్ అంతా అందరికీ తెలుసు కదండి, పోచంపల్లి శారీస్కి గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి మనం అనేది టూ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. ఇంకా రిమైనింగ్ అంతా చిన్న చిన్న బంచెస్ అనేది ఇచ్చాము. వీళ్ళకు ఏం చేసామంటే బ్యాక్ పార్ట్ కూడా హుక్ ఏసుకుంటారు కదండీ! చిన్న బేబీ 11 ఇయర్స్ అని చెప్పారు. వాళ్ళకు బ్యాక్ సైడ్ హుక్‌కి, బ్యాక్ సైడ్ గూడా నెక్‌కి వర్క్ కావాలన్నారు. సో, దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేసి ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ ఒక పార్ట్‌కి మనం అనేది వర్క్ చేసాము. ఈ విధంగా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కనిపిస్తుంది కదా! అలా తీసుకొని ఈ పార్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన సైడ్‌లో చూపిస్తున్నాం కదండీ! సేమ్ ఆ పిక్చర్‌లో లాగానే సేమ్ అదే డిజైన్‌ని మనం అనేది కస్టమైజ్ చేసాము. ఏ విధంగా అంటే ఆ పార్ట్స్ ఎంతవరకు కట్ చేయాలి, ఆ షేప్ ఇక్కడ పక్కన కింద ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా పక్కన, అలాగే ఏ విధంగా చేయాలి అనేది మన దగ్గర లేదు కాబట్టి మనం ఏం చేసామంటే కటింగ్ ఎంత అవుతుందో మనకు తెలీదు కాబట్టి వాళ్ళు బొటిక్ వాళ్ళు ఇది వచ్చేసి 10 ఇంచెస్ హైట్ అండ్ 7 ఇంచెస్ విడ్త్ అనేది చేయమని చెప్పారు. ఈ విడ్త్ 7 ఇంచెస్, లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ చెప్పారు. సో, అందుకని మనం ఏం చేసామంటే అదే విడ్త్‌లో, అదే లెంగ్త్‌లో ఒక ఫ్లవర్ బంచ్ ఏదైతే షోల్డర్ దగ్గర తీసుకున్నామో అది కంటిన్యూగా ఇచ్చేసాం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ కటింగ్‌కి ఇలా క్రాస్ కటింగ్ చేసి 1 పార్ట్ రైట్ సైడ్, 1 పార్ట్ లెఫ్ట్ సైడ్ అనేది చేసుకుంటామన్నారు. సో, అలాగే చేసుకోమని చెప్పాను. చూస్తున్నారు కదండీ! ఈ బ్యూటిఫుల్ లెహంగా జాకెట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ జాకెట్ కనుక మీకు నచ్చినట్టయితే, వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే, క్వెషన్స్ ఏమైనా ఉన్నా కూడా అడగడం మర్చిపోవద్దండి. వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా వేరే వాళ్ళకి తెలియాలంటే వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దండి. థాంక్ యూ.